యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ దేవుడు ఒక సందర్భాన్ని సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఏంటంటే, నేను వర్షం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అది తిరిగి మళ్ళీ రాదు. ఆ వర్షం ఎక్కడ పడుతుంది? భూమి మీదే పడిపోతుంది. అలాగే నేను మీ మీద ఇచ్చినటువంటి వాగ్దానం, నేను మిమ్మల్ని నూతనపరుస్తానని కానీ, మీకు దీవిస్తానని కానీ, మిమ్మల్ని తృప్తిపరుస్తానని కానీ, మిమ్మల్ని బలపరుస్తానని కానీ ఇచ్చినటువంటి వాగ్దానం ఉందే, ఆ వాగ్దానము తిరిగి మరలా రాదు నా వెనక్కి. నేను పలికే ప్రవచన వచనము కానీ, నేను పలికే దీవెన వచనము కానీ అది మీ జీవితాలను నూతనపరుస్తుంది, కానీ అది తిరిగి మరలా వెనకకు ఏమాత్రమును కూడా రాదు అనే మాటను, సందర్భాన్ని ఇక్కడ సూచిస్తుంది. రైట్. ఇప్పుడు వరకు మీకు ఆధ్యాత్మికమైన వర్షం, భౌతికమైన వర్షం దేనికి సాదృశ్యంగా ఉందో బైబిల్ గ్రంథంలో చెప్పాను. దేవుడు వర్షాన్ని దేవునికి వాడుకున్నాడు. అయితే ఏలియాకు ఒక శబ్దం వినబడింది. గత వారం మనం చెప్పుకున్నటువంటి మాటల్లో ఏంటి ఆ శబ్దం? విస్తారమైనటువంటి ధ్వని ఒకటి వినబడుతుంది ఏలియాకు. అంటే అప్పటికి ఎండ బగబగబగలాడుతూ మండుతుంది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. వర్షం అంటేనే తెలియదు, మంచు అంటేనే తెలియదు. వర్షం వస్తే కొన్ని సూచనలు వస్తాయి. ఎలా? మేఘమన్న రావాలి, చల్లటి గాలన రావాలి, ఉరుములన్న ఉరమాలి, లేకపోతే ఏదో కొన్ని వాతావరణం మార్పులన్న రావాలి. కానీ బగబగబగలాడే మంట, ఎండ ఉంది అక్కడ. ఏ విధమైనటువంటి మేఘం లేదు, ఏ విధమైనటువంటి గాలి లేదు, ఏ సూచన లేదు. అప్పుడు దర్శనాన్ని చూస్తున్నాడు ఏలియా. ఏంటి? నాకు ఒక శబ్దం వినబడుతుంది, నాకు విస్తారమైన ఉరిమి శబ్దం ఒకటి వినబడుతుంది, విస్తారమైన వర్షం వచ్చినటువంటి ధ్వని నాకు వినబడుతుందంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటయ్యా, 3.5 సంవత్సరాలు అయిందయ్యా వర్షం వచ్చి, మంచు కురిసి 3.5 సంవత్సరాలు అయింది, మాకు వినబడితే నీకెలా వినబడుతుంది? అదే దైవ రహస్యం. దర్శనం అనేది అది ఇతరులకు అసాధ్యకరమైనదే, ఇతరులు నమ్మనటువంటిదే. దేవుడు ఒక దర్శనాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈరోజు దేవుడు ఏదైనా ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని నువ్వు నమ్మి, ఇది నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు, తప్పనిసరిగా చేస్తాడని క్రియరూపము దాల్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే అది ఏ విధమైన దర్శనమైనా నీ జీవితంలో నెరవేర్పు దయచేయును గాక. ఏలియా ఒకవేళ నవ్వి ఉండవచ్చు. ఒకవేళ ఇదేంటయ్యా, ఇంత భయంకరమైన ఎండల్లో, ఇంత భయంకరమైన కాలంలో వర్షం రావడం ఏంటి? కానీ ఆ ధ్వని వినబడినప్పుడు వెళ్ళి ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభా, నేను ఒక దర్శనాన్ని చూశాను కదా, ప్రభా నేను ఒక ధ్వని విన్నాను కదా, దయచేసి వర్షం నేను కార్యరూపం దాల్చి ఆల్రెడీ నేను మాట ఇచ్చేసాను దేవుని సేవకుడిగా, నాకు వచ్చిన దర్శనాన్ని చెప్పేశాను, నువ్వు నాకు ఇచ్చిన మాటను ఆల్రెడీ నేను ప్రకటన చేసేసాను. ప్రజలందరూ ఆనందాల్లో ఉన్నారు, ప్రజలందరూ సంతోషాల్లో ఉన్నారు. దేవుని సేవకుడిగా ఈ వాగ్దానం నెరవేరబోతుందని నేను చెప్పేశాను ప్రభువా అని దేవుని సేవకుడు ఎలాగైతే దేవుని సన్నిధిలో ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, అదే ప్రార్థన ఏలియా దేవుని సన్నిధిలో కర్మేలులో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. కొంతసేపు దాసుని పిలిచారు. అరే బాబిలారా, ఒకసారి సముద్రం మీదకి వెళ్ళి ఏదైనా మేఘం వచ్చిందేమో ఒకసారి చూసిరా. అలాగేనయ్యా గబగబ వెళ్ళాడు. చూశాడు సముద్రం వైపు, మేఘమేం లేదు. వచ్చాడు, సార్ మేఘమేం లేదే గారు అన్నాడు. మళ్ళా మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఓ నా దర్శనం నెరవేర్చు, వాగ్దానాన్ని నెరవేర్చు, నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చు. ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా దాసుని పిలిచాడు. అరే మళ్ళా వెళ్ళిరా, ఒకసారి సముద్రం మీద ఏమైనా చూచునుందేమో చూసిరా. మళ్ళా వెళ్ళాడు. ఏమీ లేదు, బగబగబగలాడుతూ మండుతుంది. సముద్రం మీద ఎండమానులు కనబడుతున్నాయి. వర్షం వచ్చే చూసిన కానీ వాసన కానీ ఎక్కడ లేదండి. అయ్యా ఏమి లేదా, ఏమి లేదయ్యా. దాసుడు ఇసుక్కుంటున్నాడు. ఏముంది, ఇప్పుడు వర్షం రావడం ఏంటి, ఈ టైంలో వర్షం రావడం ఏంటి? మళ్ళా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 2వ మారు, 3వ మారు, 4వ మారు, 5వ మారు, 6వ మారు, 7వ మారు అన్నారు. అయ్యా ఇప్పుడు వెళ్ళి చూసిరారా ఒకసారి. అసలు దాసునికి ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నిసార్లు చూడమంటారు సార్, ఎన్నిసార్లు వెళ్ళమంటారు? ఏమీ లేదు ప్రతిఫలం. కానీ దేవుని సేవకుడు చెప్పినది విశ్వాసముతో దాసుడు కూడా చేశాడు. గబగబ వెళ్ళాడు, సముద్రం మీద చూశాడు. సముద్రం మీద చూడగానే మనిషి చేయంత మేఘం సముద్రం మీదకి రాగా గబగబ వచ్చి దాసుడు చెప్తున్నాడు, అయ్యా సముద్రం మీద చెయ్యంత మేఘం వచ్చిందయ్యా, మనిషి చేయంత మేఘం చాలు, ఆ చూచిన చాలు నాకు.
గబగబా లేచాడు, నడుము కట్టుకున్నాడు, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నేను ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం నెరవేర్పు చెందింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్పు చెందిందా లేదా? దర్శనం పొందుకోవడం గొప్పది కాదండి, వాగ్దానాన్ని పొందుకోవడం గొప్పతనం కాదు. అబ్బో నాకు గొప్ప వాగ్దానం ఇచ్చేశాడు, అయ్యో ఈ రాత్రి దేవుడు గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు, దేవుని సేవకుల ద్వారా గొప్ప మాట నాకు ఇచ్చాడని గంతులు వేస్తున్నావేమో. గంతులు వేయొద్దు, మోకరించి ప్రసవేదనతో ప్రార్థన చేయి. అది క్రియారూపము దాల్చేంత వరకు అది నేర్చుకోవాలి మనం. అందుకే ఈ కొత్త సంవత్సరానికి మునుపు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టడానికి కారణాలు ఏంటంటే మనం నలగొట్టుకోవాలి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్పు రావాలి. నెరవేర్పులోనికి మనం అందరం కూడా వచ్చే వారంగా ఉండాలి. సో ఈ విధమైనటువంటి ప్రార్థన ప్రతిఫలం కలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఏవేలు గ్రంథములో మనం చదువుకున్నట్టు మాటను కూడా అదే మాటను రాస్తున్నాం, అదే మాటను చూస్తున్నాం. ఇక్కడ మరొక వర్షం కనబడుతుంది. ఏంటి వర్షం అంటే 2 రకాల వర్షాలు కనబడుతున్నాయండి. ఏంటి ఆ 2 రకాల వర్షాలు? అవి కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి గట్టిగా చదివినిపించండి. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము కొత్త తైలమును గానుగులుగా పైగా పొంగి పొర్లును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అని మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఈ సంవత్సరమును మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత సంవత్సరము మీ జీవితంలో తినివేసినవి ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరము మీ జీవితంలో వేరారిపోయినవి ఎన్నో ఉన్నాయి. కష్టాలు ఎన్నో ఉన్నాయి. మీ జీవితాలను పాడు చేసినవి ఎన్నో ఉన్నాయి. అవి మరలా తిరిగి రావు. ఏంటవి? ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా చూస్తే ఏం చేసింది? గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తాయట. 4వ వచనంలో మిడతలు తినివేసిన దాన్ని పసల పురుగులు తినివేస్తాయట. పసల పురుగులు విసిరి దాన్ని చీడ పురుగులు తినివేస్తాయి. ఇలాగు వారి జీవితాల్లో కరువు తాండవించింది. ఒకదాని వెంట ఒకటి. ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఆ సమస్య తొలగిపోగానే ఇంకొక సమస్య. బిడ్డలకు ఆరోగ్యం బాగోలేదంటే బిడ్డలకు ఆరోగ్యం కుదరగానే ఇంట్లో ఏదో కొద్దిగా ఉందంటే మరొక సమస్య. సమాధానం లేకపోవడం, గొడవలు రావడం, సమాధానం లేకపోవడం, ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, శాంతి సమాధానం లేకపోవడం, ఏదో నీ జీవితంలో సాతానిక క్రియ శక్తులు నీ జీవితాన్ని వెంటాడి గత సంవత్సరం అంతా కూడా నిన్ను తినివేస్తున్నాయేమో. కానీ నూతన సంవత్సరంలో ఒక దీవెనకరమైన వర్షాన్ని దేవుడు మన జీవితం మీద కుమ్మరించబడును గాక. అదే ఏవేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో మునుపటి సంవత్సరం వంటి సంవత్సరము మా జీవితము వచ్చేవద్దు. కొత్త సంవత్సరము కడుపారా మేము తినాలి. కొత్త సంవత్సరము మా జీవితాలు సమృద్ధిగా ఉండాలి. కొట్లలో ధాన్యము నిండుగా ఉండాలి. ద్రాక్షరసము పొర్లు పారాలి. మా జీవితంలో ఆనంద సంతోషాలు వెళ్ళబుచ్చాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడు? 14వ వచనంలో రాయబడింది కదా. ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేయండి, యెహోవాను బ్రతిమాలుకున్నట్టుగా. ఎందుకు యెహోవాను బ్రతిమాలుకోవాలి? 12వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది కదా. దానిమ్మ చెట్లు, ఈట్ల చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయాయి, నరులకు ఏమి లేదని రాయబడింది. బైబిల్ చూస్తున్నారా? ఏం లేదని రాయబడింది ఇక్కడ. నరులకు చెప్పాలమ్మా, సంతోషమే లేదు. సంతోషం లేకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. గృహాల్లో, ఇంట్లో. ఇక్కడున్న వారు మీ జీవితంలో అల్ప సంతోషాలు మాత్రమే మీరు పొందుంటారు. నిజమైన సంతోషం దైవిక ఆనందంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం మన జీవితంలో ఏది కూడా ఎక్కువ టైం ఉండదు. కొత్త బట్టలు ఎంతసేపు సంతోషాన్ని ఇస్తాయి? ఒకరోజు ఇస్తాయి. 2వ రోజు అయిపోయి ఆ సంతోషం ఉండదు. కొత్తగా ఒక కారు కనుక్కున్నాం అనుకోండి, ఎంతసేపు దాని మీద సంతోషం ఉంటుంది? 1 వారం, 2 వారాలు, 1 నెల రోజులు. తర్వాత మళ్ళీ మామూలు పాత అయిపోతుంది. ఒక బండి కొనుక్కున్నా, ఇంట్లో ఒక కొత్త ఐటెం కొనుక్కున్నా, ఏదైనా సరే సంతోషం కొంతసేపే. కానీ నిత్యమైన సంతోషం
సంపూర్ణమైన సంతోషం అది దేవుని యొద్ద నుండి మాత్రమే రాగలదు. అయితే ఆ జనులు ఆ ఇంట్లో సంతోషమే లేదట గత సంవత్సరం అంతా. అప్పుడు ఏవేలు ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడు వచ్చి వ్రత దినాలు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించి, ఇదిగో రాబోయే జీవితంలో దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు కార్యాలు చేయాలన్నప్పుడు వారి ఉపవాస దినాలన్నీ ముగియగానే ఒక అద్భుతమైన మాట దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఏంటి ఆ మాట అంటే 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు మీ మధ్య చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు ఏంటంటే మీ జీవితం మీద తొలకరి వర్షము, కడవరి వర్షము కుమ్మరించబోతున్నాను. మొదటి చూద్దాం ఒకసారి. తొలకరి వర్షం. ఏవేలు ప్రవక్తకు దేవుడు ఏం సెలవిస్తున్నాడు? తొలకరి వర్షం. సంఘం మీద దేవుడు తొలకరి వర్షము కుమ్మరించునుగాక. ఏంటని తొలకరి వర్షం? బీడు భూమిగా ఉన్న మీ హృదయాలు ఉపవాస ప్రార్థనతో మనం అందరము కూడా సిద్ధపడితే, ఇందాక ద్వితీయోపదేశ కాండంలో ఒక సూచన చెప్పాను కదా, వాక్యము వర్షమునకు సూచన. వాక్యం అనగా ఎవరు? ఆది యందు వాక్యముండును, ఆ వాక్యమే క్రీస్తే. వాక్యము ఉన్నాడు కాబట్టి ఆ క్రీస్తు మన మధ్యకు వచ్చుట ద్వారా, క్రీస్తు వాక్యముగా మీ మీదకు వచ్చుట ద్వారా మీ జీవితాలు ఈ తొలకరి వర్షము క్రీస్తు మన మీదకి రాబోతున్నాడు. క్రీస్తు తన దీవులు మన మీదకి ఇవ్వబోతున్నాడు. ఈ తొలకరి వర్షము క్రీస్తు మన మీదకు వచ్చుట ద్వారా, క్రీస్తు యొక్క దీవులు మన మీదకు వచ్చుట ద్వారా మన జీవితంలో కలిగే కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అందులో మొదటి అద్భుతం ఏంటంటే ఒకసారి చూద్దాం. 72వ సంకీర్తన 6వ చరణం. గడ్డి కోసిన బీటి మీద తిరిగి వానవలనను, భూమిని తడుపు మంచి వర్షం వలన అతడు విజయము పొందెను. ఆమెను. హల్లెలూయా. 2020 సంవత్సరం విజయముతో కూడిన సంవత్సరం అగునుగా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అదే తొలకరి వర్షం, అదే వర్షం యొక్క సూచన ఏంటట? మన బీడు బారిపోయినటువంటి మన భూమి మీద దేవుని వర్షిస్తే, ఎండిపోయిన ఈ భూమి మీద దేవుని వర్షము వర్షిస్తే మన జీవితంలో ఏముంటుందట? విజయం. అంటే అన్నిటి మీద విజయం, సమస్తం మీద విజయమే. ఇంకా నీ నోట వచ్చే పాట ఏంటి తెలుసా? విజయ గీతము మనసారా పాడటం. ఎంత విజయ గీతం పాడటమే, దేంట్లోని విజయమే. ఇప్పటి వరకు అపజయమే నీకు. ఏంటి అపజయం? ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అపజయం, ఒక వ్యాపారం చేద్దామంటే అపజయం, ఏదైనా ఒకటి సొంతంగా మనం ఏదైనా ఏర్పాటు చేద్దామంటే అపజయం, నీ పిల్లలు అపజయం, నీ చదువులో అపజయం, అన్నీ ఫెయిల్యూరే. ఏది చూసినా మన జీవితాలు అన్నీ కూడా సక్సెస్ కానటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామేమో. కానీ తొలకరి వర్షము సంఘం మీద కురిస్తే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ భూమిని వర్షించిన తర్వాత ఆ వర్షించిన భూమి గొప్ప విజయవంతంగా ఉంటుంది, విజయాన్ని ఇస్తుంది. అపవాది క్రియలు లయము లయము, దేవుని నామము జయము జయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత సంవత్సరం మన జీవితంలో అపవాది క్రియలు జయము జయము, అంతే కదా. మన జీవితంలో వాడు జయించాడు మన జీవితాన్ని, మన బ్రతుకులను వాడు జయిస్తున్నాడు. మనం వాటిని పాలవుతున్నాం చాలా పర్యాయములు. వాడు నవ్వుతున్నాడు మనం చూసి. కానీ ఈ సంవత్సరం వాడు నవ్వడం కాదు, వాడిని ఎక్కడ ఉంచుతున్నాడు? మనల్ని ఎక్కడ ఉంచుతున్నాడు? కాళ్ళ కింద. ఆమేన్. హల్లెలూయా. సాతాను మీ కాళ్ళ కిందన దేవుడు ఉంచబోతున్నాడు. అంటే ఆ కాళ్ళ కింద మనం ఉంచబోతున్నాడు అంటే ఏం పొందినట్టు? మనం విజయాన్ని పొందినట్టు. ఇప్పటి వరకు మన మీద పనిచేశాడు, మన శరీరాల మీద పనిచేశాడు, మన కుటుంబాల మీద పనిచేశాడు, మన మీద వాడి యొక్క భారాన్ని ఉంచాడు. కానీ ఇప్పుడు వాడినంతా దేవుడు మన కాళ్ళ కిందకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు జయమే, అన్నిటిలో జయమే. అసలు దేవుని జయం ఎలా ఉంటుందో తెలుసా? విజయం ఎలా ఇస్తాడో తెలుసా? మీరు పాత రాజులు, అంటే మీరు తర్వాత మీరు ఎప్పుడైనా చక్కగా ధ్యానం చేయండి. పాత రాజులు ఉంటారు, యూద రాజులు, ఇశ్రాయేల్ రాజులు చరిత్ర ఉంటుంది మనకి. అందులో యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడండి. యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళవలసి వస్తే ఆ యుద్ధానికి వెళ్ళడానికి సరైన సైన్యం లేదు, శక్తి లేదు, బలం లేదు. వెంటనే వాళ్ళకున్నటువంటి సైన్యం, వాళ్ళకున్నటువంటి భార్యలు, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు. ప్రభు సన్నిధికి వెళ్ళి వారందరూ నిలిచి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మీరే నాకు దిక్కు, మా దగ్గర బలం లేదు, యుద్ధం చేయడానికి మా దగ్గర శక్తి లేదు. ప్రభువా, మీరే మాకు దిక్కు,
నువ్వు ఏం చేస్తే అది చేయి ప్రభు అని వారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? వారు ప్రయత్నించకుండానే దేవుడు వారి పక్షాన్ని నిలిచి అపజయము చెందవలసినటువంటి వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల మీద గొప్ప జయము వారు పొందిరి. ఆమెన్ హల్లెలూయా. అంటే నీ జీవితంలో జయము పొందుకోవడానికి అక్కడ అవకాశాలు లేకపోయినా దేవుడు ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. అది నీ శక్తి కాదు, అది ఎవరి శక్తి? దేవుని శక్తి ద్వారా జయం. నీ శక్తి మీద ఆధారపడద్దు. ఇప్పుడు నువ్వు నీ శక్తి మీద ఆధారపడుతున్నావు కాబట్టి నీ జీవితంలో ఏమొస్తుంది? అపజయం వస్తుంది. నేను చేయగలను, నా జ్ఞానం బాగుంది, నా తెలివితేటలు చాలా బాగుంటాయి, నాలో మంచి స్కిల్స్ ఉన్నాయి, నాలో మంచి తెలివితేట అన్నీ రకరకాలుగా నీ ఇప్పటివరకు నీ జ్ఞానం మీద, నీ తెలివి మీద, నీ యొక్క అందం మీద, నీ ధనం మీద, నీ వీటి మీద నువ్వు ఆధారపడి నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో విజయం మన పక్షాన ఉంటుంది. దావీదు గొలియాతును చంపగలడా? చంపే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ఏ మాత్రం లేదు. అంటే దావీదు గొలియాతును చంపడానికి ఏ మాత్రమునో కూడా అక్కడ చూడడానికి, ఎందుకంటే దావీదు యుద్ధ నైపుణ్యత లేదు, వయసులో చిన్నవాడు, అతని దగ్గర సరైన బలం లేదు. గొలియాతు చూస్తే ఆజానుభావుడు, అన్ని రకాల బలం ఉంది, అన్ని రకాల యుద్ధ నైపుణ్యత ఉంది, తన దగ్గర ఖడ్గం ఉంది. దావీదు దగ్గర ఖడ్గం లేదు. గొలియాతు దగ్గర యుద్ధోపకరణాలన్నీ ఉన్నాయి, దావీదు దగ్గర ఏమి లేవు. ఇప్పుడు చూసిన వాడికి ఎవరిది విజయం అని చెప్తారు? ఎవరిది విజయం? గొలియాతుదే విజయం. ఎందుకంటే మానవుల కళ్ళు కనపడుతున్నాయి. అందరూ చూసేదేంటి? విజయం ఎవరిది? అరే దావీదు పిచ్చోడా, నువ్వు వెళ్ళి అక్కడికి ఏం చేస్తావు? అక్కడ యుద్ధం లేదు, ఒక కత్తి లేదు, డాలు లేదు, యుద్ధోపకరణాలు లేవు, నీకు సైన్యం లేదు, నీకు అలవాటు లేదు, యుద్ధం మీద అవగాహన లేదు, ఏ రోజు యుద్ధ భూమిలోనికి వచ్చింది లేదు. చాలామంది అని ఉండొచ్చు, కానీ లోపల ఉంది ఏంటంటే దేవుడు ఒక వర్షాన్ని నా మీద కుమ్మరించాడు. ఆ వర్షం ఏంటంటే విజయము అనే వర్షం. విజయం నాదే, యుద్ధము యెహోవాదే. ఎవరిది యుద్ధం? యుద్ధము యెహోవా, నాది కాదు యుద్ధం. యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు, గొలియాతును చంపాడు, విజయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా రాజు, తన దగ్గర బలం లేదు, అశ్షూరులో సంధి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ హిజ్కియా రాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే ఆ రాత్రి అశ్షూరుల దండు మీదకి దేవుని దూతలు వెళ్ళి 185,000 మందిని హతము చేసిందట. విజయం ఎవరిది? హిజ్కియాది. అంటే ఇప్పుడు నువ్వు పొందవలసిన విజయం ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుందువు గాక. అపజయమే. నిజంగా మీరు గమనించాలి, నీ జీవితంలో ఎన్నో అపజయాలు, చాలా అపజయాలు, అన్నిట్లో అపజయమే. ఏది సాధించాలని అపజయమే. కానీ దేవుడు గొప్ప విజయముతో దేవుడు నీకు విజయ గీతాన్ని దేవుడు ఇచ్చిన గాక. రెండు విషయం చూద్దామా? విజయమే కాక ఇంకేమిస్తాడు? తొలకరి వర్షము మన మీద కుమ్మరించినప్పుడు విజయమే కాదట, జ్ఞానమును కూడా మన జీవితంలో అనుగ్రహిస్తాడట. ఓషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడిపినట్టు తొలకరి వర్షము ఆయన మన వద్దకు వచ్చును. అంటే జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవా యొద్ద ఏం సంపాదించుకుందాం? జ్ఞానమును సంపాదించుడు, ఆయనను అనుసరిందము రండి. ఎప్పుడైతే ఆయనను అనుసరించుటకు ఆయన ఎద్దకు వచ్చాడో ఆయన తొలకరి వర్షము మన మీద కుమ్మరించును. అంటే తొలకరి వర్షము మన మీద కుమ్మరించడం ద్వారా మన జీవితంలో ఏమి సంపాదించుకుంటామట? జ్ఞానము. ఆమెన్ హల్లెలూయా. జ్ఞానం ఇది చాలా అవసరమైనటువంటిదండి. ఈ లోకంలో మనకు కావాల్సినటువంటి సమస్త విషయాలు ఏది సంపాదించుకోవాలన్నా మనకు కావాల్సింది ఏంటి? ఈరోజు జ్ఞానం కావాలి. సామాన్యులకైనా పెద్దవాళ్ళకైనా. ఈరోజు పిల్లలకు ఒక రోల్ మోడల్ చెప్తుంటాం చాలామందిని. బల్బును కనుక్కున్న వాళ్ళని, విమానాన్ని కనుక్కున్న వాళ్ళని, అమెరికాని కనుక్కున్న వాళ్ళని, టెలిఫోన్ కనుక్కున్న వాళ్ళని, టెలివిజన్ కనుక్కున్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని చూపించి మనం వాళ్ళ రోల్ మోడల్గా చూపిస్తాం. కానీ వాళ్ళ జీవిత రహస్యాలు మీకు తెలుసా? వాళ్ళందరూ ఎవరో తెలుసా? క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో కనుగొన్న ప్రతి వ్యక్తి అంచెలంచెల కలిగిన దైవభక్తి కలిగిన క్రైస్తవుడే. వారు ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నారు? దేవుని అది చెప్పకుండా వాడిని చూడరా, వీడిని చూడరా, వాళ్ళని చూడరా, వీళ్ళని చూడరా. రైట్, మంచిదే, వాళ్ళని చూపించడం మంచిదే. కానీ వాళ్ళలో ఉన్న రహస్యాన్ని చెప్పు, ఎలా పొందుకున్నారో చెప్పు. సెర్చ్ చేయి ఒకసారి, తెలుసుకో వాళ్ళ గురించి. వాళ్ళు దేవుని యొక్క జ్ఞానాన్ని అంటే తొలకరి వర్షము వారి జీవితంలో కుమ్మరించగా వారు ఏం పొందుకున్నారట? జ్ఞానం. ఈ లోకంలో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీలకు ఇస్తాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూఢురాలు తన ఇల్లును
అంటే ఒక గృహిణికి, ఒక స్త్రీకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. పురుషులారా మీ భార్యలతో జ్ఞానముతో కాపురము చేయండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇందులో ఉంటుంది. ఎలా కాపురం చేయమన్నాడు? జ్ఞానం. పురుషులకు కూడా ఏం కావాలి? చాలామంది జ్ఞానం అంటే పాపం వీళ్ళ మీద చెప్తారు. జ్ఞానం స్త్రీలకే కాదు, ఎవరికి కావాలి? పురుషులకు కూడా కావాలి. ఇంటి విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో మన జ్ఞానముతో కాపురం వేరు, సంసారం వేరు. కాపురము చేయండి అంటే కుటుంబాన్ని ఏలండి, పిల్లలను ఏలండి, కుటుంబాన్ని సరిదిద్దుకోండి. ఈ లోకంలో ప్రతిదానికి ఇసుకొస్తుంది. అయ్యో ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, ఎలా తీసుకొచ్చేది, ఎలా పోషించేది, నేను ఎన్ని కాలాలు, ఎంత రోజులు పడాలి, ఎలాంటి బాధలు పడాలి, ఎన్నో రకరకాల ఆలోచనలు నీలో ఉన్నాయి. కారణం ఏంటంటే నీలో దైవ సంబంధమైన జ్ఞానం లేదు కాబట్టే నువ్వు ఆ విధమైనటువంటి విధానాలకు లోనైపోతున్నావేమో. మరి పిల్లలు కూడా జ్ఞానం కావాలిగా. పిల్లలు కూడా ఏముంది, ఎవరికైనా జ్ఞానము కొదుగోన ఎడల నన్ను అడగవలను. యేసు జ్ఞానముందును, వయస్సు యందును, దేవుని దయందును, మనుషుల దయందును ఎదుగుచుండను. అంటే ఎదిగే పిల్లలకు కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. అంటే ఈ లోకంలో ఏది చేయాలన్నా జ్ఞానం కావాలి. ఒక రాజకీయవేత్తగా నువ్వు ఎదగాలన్నా జ్ఞానం కావాలి. ఒక ఉన్నతమైన స్థానాల్లో నువ్వు ఎదగాలన్నా ఒక జ్ఞానం కావాలి. అనేకుల మధ్య నువ్వు ఒక యోగ్యుడిగా కనబడాలన్నా జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానంతో యోచించాలి, జ్ఞానముతో నువ్వు ఉపదేశించేవాడిగా ఉండాలి. అటువంటి జ్ఞానం తొలకరి వర్షము ద్వారా దేవుడు మనకు దయచేయను గాక. ఓకే, 2వ వర్షం దేవుడు ఇస్తున్నాడట. ఏంటి ఆ వర్షం? కడవరి వర్షం. ఈ తొలకరి వర్షం సహజంగా పాలస్తీనా దేశంలో అక్టోబర్ నెలలో ఇది వస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈ తొలకరి వర్షం పాలస్తీనా దేశంలో వస్తుంది. కడవరి వర్షం ఎప్పుడు వస్తుందంటే పాలస్తీనా దేశంలో మార్చ్ ఏప్రిల్ రోజుల్లో వస్తుంది. మార్చ్ ఏప్రిల్లో ఈ కడవరి వర్షం వచ్చిన తర్వాత పైరులు బాగా పండుతుంటాయట. అయితే ఇది ఫలిస్తుంది, బాగా ఫలిస్తుంది. ఈ తొలకరి వర్షం క్రీస్తుగా మన మీదకు దీవెనగా వచ్చాడు. ఈ కడవరి వర్షం దేనికి సూచనగా అంటే పరిశుద్ధాత్మకు సూచనగా దేవుడు చెప్తున్నాడు. దేనికి సూచన? పరిశుద్ధాత్మ. ఏంటి పరిశుద్ధాత్మకు సూచన? ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే ఇదే మాటను ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దామా? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, ప్రవచనములు చెప్పుతారు, మీ ముసలి వాళ్ళు కళ్ళగంటారు, నీ యవ్వనులు దర్శనం పొందుతారు, పనిగత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఇది కడవరి వర్షం. సంఘం మీద, మీ మీద ఆత్మ సంబంధమైన వర్షము కురవాలి. ఎలా అంటే మనం ప్రవచనాలు చూడాలి, ప్రవచనాలు చదవాలి, దర్శనాలు చూడాలి, ప్రవచించాలి, ఆత్మపూర్ణులుగా ఉండాలి. యవన బిడ్డలు కళ్ళగనాలి, ముసలి వాళ్ళు కళ్ళగనాలి, వృద్ధుల్లో ఉన్నవారు దైవికంగా మనం అందరం కూడా ఎదిగేవారంగా ఉండాలి. ఈ ఆధ్యాత్మికమైన స్థితిలోనికి మనం అందరూ రావాలి. ఇదే కడవరి వర్షం. ఈ కడవరి వర్షం దేనికి సూచన అని చెప్పాను? పరిశుద్ధాత్మకు సూచన. ఎక్కడ నెరవేరింది ఇది? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో నెరవేర్పు అక్కడ కనబడుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఏం రాయబడుతుందంట? వర్షము కుమ్మరించబడుతుంది, నీ యొక్క ప్రజలు, నీ కుమారులు, నీ బిడ్డలు అందరూ కూడా ఆత్మతో నింపబడతారు. ఇది కడవరి వర్షం. ఇక మీరు ప్రార్థన చేయవలసింది ఏంటి? ఈ రెండింటి గురించి ప్రార్థించండి. ఏంటి? ప్రభా, నాకు తొలకరి వర్షం రావాలి. రెండవది తొలకరి వర్షం అంటే ఈ భూ సంబంధమైన దీవెనలు క్రీస్తుగా దేవుడు మనకు వచ్చి ఇవ్వబోతున్నాడు. రెండవది కడవరి వర్షం అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మ వరాలతో దేవుడు మన నింపును గాక. అయితే ఈ వర్షాలు మన మీద కుమ్మరించాలంటే 3 అనుభవాలు మనలో ఉండాలి. ఏంటంటే మొట్టమొదటిది వాక్యముతో మన బీడు భూమిని దున్నుకోవాలి. వాక్యముతో మన బీడు భూమిని దున్నుకోవాలి. రెండవది తొలకరి వర్షము క్రీస్తును ధరించుకోవాలి, అప్పుడు చిగురిస్తాం. అంటే తొలకరి వర్షం బీడు భూమిని మనం క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం. చాలామంది ఇంకా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందనటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ అలాంటి వారు ఉన్నట్లయితే కొత్త సంవత్సరంలో బాప్తిస అనుభవంలోనికి రండి, దేవుడు మిమ్మల్ని చిగురిస్తాడు. 3వ అనుభవం ఏంటంటే కడవడి వర్షం పరిశుద్ధాత్మ కొమ్మరింపు మన జీవితంలో నడిపించాలి. ఈ అనుభవాలతో మన జీవితం వర్ధిల్లును గాక. గతకాలం గొంగళ పురుగులు తినివేసిన దాన్ని పసల పురుగులు, మిడతలు ఈ విధంగా తినివేసినటువంటి సందర్భాలు మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఇప్పుడు దేశమా సంతోషించి గొంతులు వేయండి, దేవుడు మీ మధ్య గొప్ప వర్షాన్ని కొమ్మరించబోతున్నాడు. ఆ దినాన్ని దర్శనాన్ని చూస్తాడు ఏలియా.
ఆ దర్శనం క్రియారూపము దాల్చేంత వరకు కూడా ఏం చేశాడు? ప్రసవ వేదనతో ప్రార్థన చేశాడు. విస్తారమైన వర్షం వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి విస్తారమైన వర్షం సంఘం మీద కురియునుగాక.